నోట్ల రద్దు ప్రతిపాదన తెరపైకి వచ్చింది మరోసారి. మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు ఈ డిమాండ్ చేయడం జరిగింది. దేశంలో మళ్లీ పెద్ద నోట్ల రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 500 నోట్లతో సహా పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేయాలని ఆయన మహానాడు వేదికగా సూచించారు. డిజిటల్ కరెన్సీ వచ్చాక నోట్ల అవసరం లేదని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ కరెన్సీ వల్ల దేశంలో అవినీతి తగ్గుతుందని, ఎన్నికల సమయంలో డబ్బులు పంచే అవసరం ఉండకూడదని చంద్రబాబు అంటున్నారు. మరి ఎన్డీఏ కూటమిలో కీలక నేత అయిన చంద్రబాబు ప్రతిపాదనను కేంద్రం మరోసారి పరిశీలిస్తుందా? ఈ అంశం మీద కూడా షార్ట్ డిబేట్. దాని తర్వాత కూడా మన అంశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ ఏదైతే సినిమాకి సంబంధించిన అంశంలో ఆయన డిప్యూటీ సీఎం కార్యాలయం స్పందించిన అంశం కూడా. ముందు ఈ నోట్ల రద్దు విషయం గురించి, పెద్ద నోట్ల రద్దు అనగానే ఫస్ట్ యాక్చువల్గా ఒక రకమైనటువంటి గతంలో చేసినటువంటి ఆ పరిస్థితులు గుర్తొస్తే, యాక్చువల్గా అవన్నీ కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ ఏం కాదు అప్పట్లో జనాలు ఫేస్ చేసింది. ఏం సార్ శరత్ చౌదరి గారు, ఉన్నది పెద్ద నోట్లు అంటే మిగిలింది 500 ఒకటి 100 ఏం పెద్ద నోట్ ఏం కాదు. సరే, డిజిటల్ కరెన్సీ వచ్చిన తర్వాత అసలు 10 రూపాయల నోటు కూడా అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎవరు ఇప్పుడు ఇంతకుముందులాగా జేబులో డబ్బులు ఉన్నాయా లేదని చూసుకుని ఏం బయటకు పోవట్లేదు. జేబులో ఛార్జింగ్లో ఉన్నటువంటి నా ఫోన్ ఉందా లేదో చూసుకుంటున్నారు. ఫోన్పేలు, గూగుల్ పేలు దాంట్లో ఉంటాయి కాబట్టి. సో ఆబ్వియస్గా 2 రూపాయలన్నా రూపాయి అయినా కానీ ఎంతైనా కానీ పే చేయొచ్చు నయా పైసతో సహా. కాకపోతే రైట్, మంచిది, ఐడియా మంచిదే, కానీ దాని ద్వారానే కరప్షన్ తగ్గుతుంది అంటే ఎంతవరకు సమంజసం? ఇప్పుడు గూగుల్ పేలు డిజిటల్గా పేమెంట్లు జరగటం లేదా? అసలు అదైతే ఇంకా ఈజీ అవుతుంది కదా. అసలు ఇళ్ళకెళ్ళి పంచే కార్యక్రమం ఉండదు, ఎవరు చూడాల్సిన అవసరం లేదు, 10 మంది చూడకుండానే వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్ కొట్టేయచ్చు. మరి ఆ రకంగా జరగలేదంటారా? సో వాట్ ఈస్ దిస్ న్యూ కాన్సెప్ట్? సార్, ఇది పెద్ద నోట్లు రద్దు అనేది దానివల్ల మనకి కరప్షన్ ఏ విధంగా తగ్గుద్ది అనే విషయం ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఆల్రెడీ ఇది పై లెవెల్లో రిజర్వ్ బ్యాంక్ అండ్ సెంట్రల్ లెవెల్లో కూడా ఆల్రెడీ ఒక ప్రతిపాదన నడుస్తూ ఉంది. 500 నోట్స్ లేదా 200 నోట్స్, ఈ రెండు కూడా లేకపోతే ఇంకా కరప్షన్ ఫ్రీ ఇండియా అని మనం చూడొచ్చు అని. కరప్షన్ ఫ్రీ అంటే ఇప్పుడు మీరు ఒక మంచి టాపిక్ రైజ్ చేశారు. ఏమనంటే గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కానీ అకౌంట్ ట్రాన్స్ఫర్లు చేయలేమా అని. ఇక్కడ అకౌంట్ అనేది ప్రతి ఒక్కరి అకౌంట్ ఆధార్ అండ్ పాన్ అండ్ లిమిటేషన్స్ తోటి లింక్ అయ్యింది. ఎవరు కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళ సొంత అకౌంట్ల నుంచి అంత తొందరగా చేసే పరిస్థితుల్లో ఉంటారు అనమాట. ఎందుకంటే ప్రతి అకౌంట్ కూడా మానిటరింగ్ అనేది ఒకటి జరుగుతూ ఉంటది కాబట్టి. సో ఈ పెద్ద నోట్ అనేది కూడా తీస్తే ప్రజాస్వామ్యంలో ప్రాపర్ ఎలక్షన్స్ అనేది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కి ఇది ఒక మంచి నాందిగా ఉంటది అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అంతేకాకుండా ఈ నోట్లనే రద్దు చేసిన తర్వాత ఇక మీదట ఎవరు కూడా ఈ ఎలక్షన్స్ లో నోట్లు పంచే కాన్సెప్ట్ కానీ ఇట్లాంటివన్నీ ఉండవు. ఆ తర్వాత వచ్చేసరికి ఫ్రీగా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా జెన్యున్ పర్సన్, జెన్యున్ క్యాండిడేటే నెగ్గుతారు. ఏది డబ్బులు ఆశ చూపకుండా పేదలకు కావచ్చు, ఎవరికి కూడా కేవలం సంక్షేమం చేసిన పార్టీ లేదు అని అంటే ప్రాపర్ గా అభివృద్ధి చేసిన పార్టీయే గెలవడానికి ఈ పెద్ద నోట్ల రద్దు కూడా ఒక దారి చూపిస్తుంది అనేది విశ్వసిస్తున్నాం. ఓకే శరత్ గారు. సార్ బాజీ గారు, వాట్ ఈస్ యువర్ వ్యూ? సడన్గా మహానాడులో ఇవి ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నేను అనుకుంటాం ఆయన కీలకంగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్లో మేబీ అది ఏమైనా ప్రపోజల్ ఉండొద్దు. లేదంటే కనుక ఆయన అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈరోజు మాట్లాడతారని అనుకోవడానికి లేదు. శరత్ గారు చెప్పినట్లు మేబీ ఆ ప్రపోజల్ ఏమైనా ఉందేమో. మరి అట్లీస్ట్ 200, 500 తీసేసి మరి అట్లా ఏమన్నా ఆలోచన ఏమైనా చేస్తారా? చేస్తే ఏమన్నా నిజంగా నా ఉపయోగం ఉంటుందంటారా? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తన స్పీచ్ లో ఈ నోట్ల విషయాన్ని ప్రస్తావించడం ఏదో యాదృచ్ఛికంగా అవలోకంగా చెప్పుంటారేమో. దానికి చాలా ఆలోచన డెప్త్ గా డిస్కషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా ఉద్దేశం అండి. ఏదో ఊరికి అలా యథాలాపంగా చెప్పేసి మాట్లాడేసి దాన్ని తీసేయటం అన్నంత ఈజీ కాదు, కరెక్ట్ కాదు. 500, నా క్వశ్చన్స్ 2 ఉన్నాయండి. 500 ఉన్న పెద్ద నోటు ఒకటే 500 రూపాయల నోటు. అది తీసేసిన మాత్రాన ఈ ఎలక్షన్స్ లో డబ్బులు పంపకం అయిపోతుందా? ప్రలోభాల పంపకం లేకుండానే ఎన్నికలు జరిగిపోతాయా? ఒకటి. రెండోది,
ఎన్నికల్లో కరప్షన్ డబ్బులు పంచడం అనేది ఒకటే లక్ష్యమా ఈ నోట్ల రద్దుకి? ఇంకా ఇతర అంశాలే పరిగణలో తీసుకోరా? ఖచ్చితంగా ఇవి ఆలోచించాల్సిన, డిస్కషన్ చేయాల్సిన అంశాలు. ఎందుకంటే కేవలం ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారు కాబట్టి, కరప్షన్ ఎన్నికల్లో నిర్మూలించాలి కాబట్టి నోటు ఉండకూడదు, పెద్ద నోట్లు అనేది అనాలోచితమైన విధానం. ఎందుకంటే 500 రూపాయల నోటు ఇవాళ పెద్ద నోటు కాదు. ఒకప్పుడు 100 రూపాయలు 50 రూపాయలతోటి ఏ రకమైన విలువ ఉందో ఇవాళ 500 రూపాయల నోట్లకి సాధారణ ప్రజల్లో అంతే విలువ ఉంది. ఇవాళ ఆ మాత్రం నోట్లు కూడా చలామణి లేకపోతే అట్టడుగు స్థాయి ప్రజలకు చాలా ఇబ్బందులు పడతారు. అందరూ కూడా డిజిటలైజేషన్ వెళ్ళలేరు కదండి. ప్రతి చోట కూడా కొంత కరెన్సీ చలామణి కూడా అవసరం. అది ప్రాక్టికల్ గా మరి ఈ కింది స్థాయిలో ప్రజల్లోకి వెళ్తే అర్థమవుతుంది ఆ ప్రాబ్లం ఏమొస్తుంది అనేది. మన హై లెవెల్లో పై లెవెల్లో ఊరికే మాట్లాడేసుకుంటే అది ఆ బాధలు ఏంటో కష్టాలు ఏంటో అర్థం కావు. ఇవాళ నోట్లు లేక చిల్లర డబ్బులు లేక కూడా అనేక చోట్ల అవస్థలు పడతా ఉన్నారు. అన్ని చోట్ల డిజిటల్స్, అన్ని చోట్ల క్యూఆర్ కోడ్లు, అన్ని చోట్ల యాప్లు పనిచేయక ఈ ఏదైతే యూపీఐ యాప్స్ పనిచేయక పేమెంట్స్ జరగక ప్రాపర్ గా అల్లాడిపోతున్న జారిని కళ్ళ ముందు చూస్తా ఉన్నాం అలాంటి సందర్భాలు. కాబట్టి నేనేమంటానంటే, మీరు ఎలక్షన్స్ కోణంలోనే ఆయన మాట్లాడినట్టున్నారు, అది కరెక్ట్ కాదు. ఎలక్షన్స్ మీరు ఆ నోట్లు తీసేసినా ఏదో రకంగా బంగారపు బిస్కెట్లో, బంగారపు చైన్లో, లేకపోతే ఏదో రకంగా ఓటర్లకు పంది అంతానే ఉంటాయి. ఏదో వస్తు రూపంగానో టీవీలు ఇచ్చారు తమిళనాడులో, ఏదో రూపంగా ఇస్తారు. అసలు ప్రలోభాలకి అసలు ఎలక్షన్స్ లో ఇవాళ మీరు ఎక్కువ ఎవరిస్తున్నారు, తక్కువ ఎవరిస్తున్నారు అనేదే లెక్క. ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలో వాళ్ళకి వేస్తారు. డబ్బులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి వేయరండి. మొన్న ఎలక్షన్ దానికి ఉదాహరణ. మొన్న ఎలక్షన్ లో వైసీపీ వాళ్ళు బోల్డంత పంచారు కొన్ని చోట్ల, కానీ ఓడిపోయారు. టీడీపీ వాళ్ళకంటే కూడా ఎక్కువ అమౌంట్, 3 రెట్లు 4 రెట్లు అమౌంట్ పంచారు కొన్ని నియోజకవర్గాల్లో, అయినా ఓడిపోయారు అక్కడ. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, డబ్బులు పంపకం ద్వారా ప్రజలు ప్రభావితం కావట్లా. ఇవాళ ప్రజలు వివేకవంతం అయ్యారు, చాలా చాలా హుషారయ్యారు. ఎవరి దగ్గర అందరి దగ్గర తీసుకుంటారు. 500 ఇచ్చినా 1000 ఇచ్చినా 5000 దగ్గర అందరి దగ్గర తీసుకుంటారు. ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకే వేస్తారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నోట్లు రద్దు చేసి ప్రజలు ఇబ్బంది పెట్టకూడదు అనేది నా అభిప్రాయం సార్. రైట్. బాజీ గారు చెప్తే నాకు గుర్తొస్తుంది లక్ష్మణ్ రెడ్డి గారు. కాదు, అందుకనే రేపు జూన్ 4వ తారీఖు బ్యాక్ స్టాబింగ్ డే అని పెట్టాడు ఆయన. దాన్ని ఏమంటారు, వెన్నుపోటు. ఎవరికైనా ప్రజలు వెన్నుపోటు పొడిచారు డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేదని. అది చెప్పలేక పాపం ఆయన ఆ రోజు మొదటి రోజు పథకాలు సంక్షేమం అని చెప్పేసి అన్నాడు. కానీ ఇది కూడా ఒకటి నిగూఢంగా దాగుందేమో మరి. అది ఇప్పుడు రేపు జూన్ 4వ తారీఖు పెట్టడం జరిగిందేమో. అయితే గతంలో మోడీ గారు పెద్ద నోట్ల రద్దుని ఆకస్మికంగా చేశాడు. ఏ ఒక్క ధనవంతుడు కూడా భారతదేశంలో ఆ నోట్ల రద్దు వలన 1000 రూపాయలు కూడా కోల్పోలేదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ డబ్బుల్ని మార్చుకున్నారు. రకరకాలుగా బాధపడిందల్లా, ఇబ్బంది పడిందల్లా సామాన్య ప్రజలు పెద్ద పెద్ద క్యూలో నుంచొని వాళ్ళ పని గంటలని మానుకొని, ఉపాధి మానుకొని ఇబ్బంది పడిన పరిస్థితి. అవి రద్దు అయిన తర్వాత అవినీతి తగ్గిందా పెరిగిందా అని చూస్తే అవినీతి ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు. అది పారిశ్రామిక రంగంలో అవినీతి కానీ, ఎన్నికల అవినీతి కానీ, రాజకీయ అవినీతి కానీ, అధికార అవినీతి కానీ, ఏ రకమైన అవినీతులు కూడా ఈ పెద్ద నోట్లు తొలగించారు కాబట్టి అవినీతి తగ్గిందని చెప్పుకోవడానికి అవకాశం ఎక్కడ కనపడలేదు. ఇంకా పెరిగింది విపరీతంగా. రేపు కూడా ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకులు అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేస్తున్నారు. కానీ డబ్బు ఇవ్వని వాడికి ఓటు వేయటంలా. డబ్బు ఇవ్వకుండా నిజాయితీగా ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఇండిపెండెంట్ గానో లేక ఏదైనా లోక్సత్తా లాంటివో లేదా జేడీ లక్ష్మణ్ లాంటి పార్టీల్లో నిలబడితే ఒక్క ఓటు కూడా వేయటంలా. కాంగ్రెస్ కూడా వాస్తవ పరిస్థితిని గమనించి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎలాగో ఇవ్వలేరు, ఇచ్చే పరిస్థితి ఎప్పుడు ఉండదో వాళ్ళ సిద్ధాంతం అది కాదు. కాంగ్రెస్ కూడా ఆ గేమ్ నుంచి బయటకు వచ్చేసినట్టు ఉందండి, పంచిన వేస్ట్ అని చెప్పేసి. కాబట్టి వాళ్ళకి లేదు. అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళలో తన ఇష్టం వచ్చినట్టు ఓటేస్తున్నాడు, చూజ్ చేసుకుంటాడు. ఇవ్వని వాళ్ళకి మాత్రం వేయటం లేదు. తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అంటున్నాడంటే దాని ద్వారా అవినీతి తగ్గుద్దనే ఉద్దేశం ప్రజలు నమ్మటంలా. అమెరికా లాంటి దేశాల్లో, యూరోప్ లాంటి దేశాల్లో కూడా ఇప్పటికీ నోట్ల చలామణి జరుగుతూ ఉంది.
అవును. చాలా మంది అక్కడ ఉన్న మెక్సికన్స్ వీళ్ళు డబ్బుతోనే వారి శ్రమను అమ్ముకుంటున్నారు, లేకపోతే పనులు చేసుకుంటున్నారు. కాబట్టి డబ్బు అనేది అవసరం. అది లేకుండా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండవు, అందరి దగ్గర యాప్లు ఉండవు. భారతదేశంలో పేదవాళ్ళు ప్రపంచంలో ఉన్న పేదవాళ్ళలో 3వ వంతు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ స్మార్ట్ ఫోన్లు వాడే విధానం కూడా తెలియదు. అవును. భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరు తన మాతృభాషలో తన పేరు కూడా సంతకం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వారు ఈ స్మార్ట్ ఫోన్ ఉపయోగించే అవకాశమే లేదు. అంటే ఈ వ్యవస్థ ఉన్నంత కాలం డిజిటల్ పేమెంట్ ఎంత గణనీయంగా పెరిగినా అది మిడిల్ క్లాస్లో, అబవ్ మిడిల్ క్లాస్లో పెరుగుతుంది, కానీ అతి పేదల్లో పెరిగే అవకాశం లేదు. సమాజం ఇంకా ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు ఇంకొంత తగ్గించుకోవచ్చు. కానీ 500 రూపాయలు 200 రూపాయల నోటు తీసేస్తేనే వెంటనే అవినీతి పరారైపోద్దని కాదు. అవినీతి ఈరోజు భూముల్లో కనపడుతుంది, బంగారంలో కనపడుతుంది, రకరకాల లైసెన్స్లు ఇవ్వటంలోనూ, రకరకాల మైనింగ్ లోనూ రకరకాల కనపడతా ఉంది. ఆ మనసులో అవినీతి చేస్తే చట్టబద్ధంగా శిక్షపడుద్ది, ఎవరు తప్పించుకోలేడు అనే ఉద్దేశం ఆ పరిస్థితి ఉన్నంత కాలం అవినీతి కొనసాగుతాయి. లక్ష్మణరెడ్డి గారు, మీరు అంటే గుర్తొస్తుంది, కరెన్సీ లేని రోజుల్లో అంటే ప్రాచీన కాలంలో దాన్ని ఏదో ఒక వస్తు మార్పిడి పద్ధతి ఏదో ఉండేదట. కాబట్టి దాన్ని ఇప్పుడు చక్కగా దాన్ని ఏమంటారు, మోడర్నైజ్డ్ గా వాడుకుంటారు, ఇబ్బంది ఏం లేదు దాంట్లో. మీరు అన్నట్లు అదే కదా ఫిట్, అదే కదా వస్తువు కూడా కనపడకుండా ఫిట్ ప్రోకో అనే కొత్త కాన్సెప్ట్ అంతా గాల్లోనే కనపడుతూ ఉంటుంది అనమాట. పాఠాలు పెంచుకోవటం ఏదో రకరకాలుగా. రైట్ సైడ్ సార్, మీరు చాలా అంశాలు దీంట్లో ఉన్న సాధక బాధకాలు మెన్షన్ చేశారు, అది ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కిషోర్ గారు, వాట్ ఈస్ యువర్ పాయింట్? మీ సారు అసలు ఇక సెంటర్ నుంచి ఒక్కటి ఏదన్నా ఒక ప్రపోజల్ వచ్చిందంటే దాన్ని భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జనసేన పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, పవన్ కళ్యాణ్ గారి నుంచి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే బేసిస్ మీదే ఎలక్షన్స్కి వెళ్ళారు. అది మీరు మర్చిపోతున్నట్టున్నారు. సరే, అది మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. కానీ బట్ వన్ నేషన్ 1 ఎలక్షన్, లేదంటే కనుక సనాతన ధర్మం, లేకపోతే బోర్డు, వాటి మీద కాదు కదా సార్ మీరు ఎలక్షన్స్కి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో అది కాదు ఎజెండా. కాబట్టి రేపు సార్ చంద్రబాబు నాయుడు గారిదంటే ఆయన ఆలోచన విధానం అంతా కూడా డిజిటల్ వైపే ఉంటుంది, ఆయనంతా కూడా అంతా హైటెక్కే. కాబట్టి ఆయన కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నారు. సరే, ఇది బ్యాలెన్స్ చేసుకుంటారు. నేనేమన్నా అంటే ఇప్పుడు మీరు ఎదుగుతున్న పార్టీ, మరి ఇప్పుడే నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయి, పక్కన రాష్ట్రాలకు వెళ్ళిపోయి, మా మెడ్రాస్కి వెళ్ళిపోయి, బీజేపీ ఉంది బాగానే వాడుకుంటుంది, వాళ్ళకి ఉపయోగపడతాడు అనుకుంటే ఏ పార్టీ వాళ్ళైనా వాడుకుంటారు, అవసరమైతే కలిపేసుకుంటారు. మరి ఆ ట్రాప్లోకి వెళ్తున్నారో మాకు తెలియదు. కానీ రేపు కనుక చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఇదే ప్రపోజల్, మీరు అదే ఇండియా అలయన్స్లో ఉన్నారు కాబట్టి, అందులోనూ మోదీ గారు గుడ్ బుక్స్లో ఉన్నారు కాబట్టి, ఆయన కనపడగానే చాక్లెట్లు కూడా ఇస్తుంటారు కాబట్టి అలాంటి వాటికి పడిపోకుండా డిజిటల్ కరెన్సీ ఎంతవరకు దాని లిమిటేషన్స్ ఇప్పుడే చెప్పారు పెద్దలు, లక్ష్మణరెడ్డి గారు కానీ వీళ్ళంతా అనుభవజ్ఞులు. కాబట్టి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకుండా మరి వెంటనే చెయ్యెత్తేసి ఎస్ నో కరెన్సీ అట్ ఆల్ ఇన్ ఇండియా, అప్పుడే కరప్షన్ పోతుంది అనే కలల్లో ఉంటారేమో. ఒకసారి ఆలోచించుకోవాలి. మరి మీ స్టాండ్ ఎలా ఉంటుందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు మరి ఈ మాట అన్నారు, పెద్ద నోట్ల రద్దు అంటే రేపు మీరు కూడా సై అంటారేమో, ఒకసారి చూసుకోండి. అదే సార్, ఈ విషయంలో ఖచ్చితంగా ఈ నిర్ణయానికి నేను కూడా కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే మీకు మోడీ గారు ఏం చెప్పినా కూడా యూనివర్సల్ గా ఉంది, యూనివర్సల్ గా అందరికీ మేలు చేకూరేటట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ కూడా అదే. హలో, వినపడుతుంది సార్? పడుతుంది. మీరు పెద్ద యూనివర్సల్ మాట్లాడంగానే నాకు ఇంకా డీప్ గా వెళ్ళాల్సి వస్తుంది. అంత సీన్ లేదులేండి అక్కడ. యూనివర్సల్ గా పాకిస్తాన్ ఇండియా మధ్య వారాపింది నేనే అని ఒకసారి కాదు ప్లాట్ఫామ్ కనబడితే ఆ ప్లాట్ఫామ్ లో కూర్చొని ట్రంప్ డంకా బజాయించుకొని బాజాలు కొట్టుకుంటున్నాడు. అది తప్పని ఒక్కసారి కూడా మోదీ నోటి వెంట నుంచి ఈ రోజుకి రాలా. ఈవెన్ జయశంకర్ గారు కూడా వినండి జయశంకర్ గారు కూడా అనేక ప్లాట్ఫామ్స్ లో ఇండైరెక్ట్ గా ఆన్సర్ చేస్తాడు తప్ప డైరెక్ట్ గా ట్రంప్ హ్యాస్ నాట్ ప్లేడ్ ఎనీ రోల్ ఇన్ స్టాపింగ్ అవర్ వార్ అని చెప్పేసి ఇట్ ఈస్ అవర్ మ్యూచువల్ డెసిషన్ అని ఒక్క మాట కూడా పేర్లేదు. కాబట్టి యూనివర్సల్ పెద్ద వాటికి వెళ్ళకండి, అది చాలా పెద్ద లెంతీ డిబేట్ అవుతుంది. సో
మీరు ఇది అదే అంటున్నాను. అందరికీ న్యాయం జరిగేది అని అంటున్నాను. ఇప్పుడు మన నోట్ల రద్దు విషయము చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా ఆలోచనతో చెప్పిన విషయమే. ఈరోజు మనం కూరగాయలు కొన్నా, సోడా కొన్నా, 5 రూపాయలు సోడా కొన్నా కూడా డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్ వైపు ఇండియా ప్రయాణిస్తుంది. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. దీనికి సంతకం దాంట్లో తప్పేం లేదు, దాంట్లో తప్పేం లేదు. నేను కూడా దాని మీరు పే చేస్తారు, మీరు పే చేస్తారు, నేను పే చేస్తాను. కానీ అందరూ పే చేయలేరు. ఒక్క నిమిషం, అందరూ పే చేయలేరు. అందు గురించి ఏంటంటే ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్, ఇట్స్ ఏ హ్యూమన్ రైట్ టు ప్రొవైడ్ ఆల్ ద మీన్స్ టు పే ఫర్ ద పేమెంట్. అంటే అది ఉండాలి, ఇది ఉండాలి. మనం లిక్కర్ విషయంలో ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి పాలసీని రోజు తప్పుపడుతూ వచ్చాం. ఓన్లీ కరెన్సీ ఉంచాడు ఆయన. ఇప్పుడు ఆయన గనక ఒక్క నిమిషం కిషోర్ గారు, ఒక్క నిమిషం, మనకి ఎక్కువ సమయం లేదు. ఒక్క నిమిషం ఆగండి కిషోర్ గారు, ఒక్క నిమిషం, ఎక్కువ సమయం లేదు. ఇప్పుడు అదే లిక్కర్ది ఎందు గురించి అంత పెద్ద వివాదం అయింది. ఆయన డిజిటల్ కూడా ఉంచుంటే ఇంత పెద్ద వివాదం అయ్యేది కాదు. ఆయన డిజిటల్ లేకుండా ఓన్లీ కరెన్సీ పెట్టాడు కాబట్టి. ఎన్ని చెప్పినా డిజిటల్ మనీకి ట్రాక్ ఉంటది, మనం ట్రాక్ చేయగలం. లిక్విడ్ క్యాష్ కి ట్రాక్ అయితే ఉండదు 100%. ఈ రోజు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ ఎందుకంటే సార్ ట్రాక్, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి కిషోర్ గారు, ఒక్క నిమిషం చెప్పండి సార్. పెద్ద నోట్ల రద్దు మోదీ గారు ప్రకటించినప్పుడు బ్లాక్ మనీ అంతా కూడా ఫిల్టర్ అయిపోద్ది అన్నాడు. 100కి 100% ఆర్బీఐకి వచ్చింది. అవ్వలేదండి. నోటు రద్దు వల్ల మనకు ప్రయోజనం లేదంటారా? ఎస్, లేదు ఇన్ ద సెన్స్ డిజిటల్. సార్ ఇక్కడ 2 పాయింట్లు, ఒక్క నిమిషం వినండి. షిఫ్టింగ్, ఒక్క నిమిషం వినండి సార్, ఒక్క నిమిషం. షిఫ్టింగ్ టువర్డ్స్ డిజిటల్ కరెన్సీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పెద్ద నోట్ల రద్దు. ఓకే, రెండు డిఫరెంట్. అర్థమవుతుందా? ఆయన ఏమన్నాడు, పెద్ద నోట్ల రద్దు వలన ఏదైతే బ్లాక్ మనీ చలామణి ఉందో దేశంలో అదంతా ఫిల్టర్ అయిపోతుంది అన్నాడు. ఫిల్టర్ అయిపోతే ఏమవ్వాలి? ఒక 10% బ్లాక్ మనీ ఉందనుకుందాం, మరి 90% ఆర్బీఐకి రావాలి వెనక్కి. 99.9% 100% వెనక్కి వచ్చింది. ఇది ఆర్బీఐ రివీల్ చేసింది సార్. సో కాబట్టి మంచి అమెండ్మెంట్ తీసుకున్నప్పుడు 100 లూప్ హోల్స్ ఉంటాయి. పదే దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే. 100 కాదు అసలు మొత్తం లూప్ హోల్సే. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మనం అందుకనే లెంతీ అవుతుంది డిబేట్, వద్దు. నేనేమన్నా అంటే ఏదో 1% ఆగి ఉండి 99% అనుకొచ్చింటే అది వేరే విషయం. అరే 10% ఎక్స్పెక్ట్ చేస్తే 1% అయ్యిందని చెప్పేసి, అరే 100కి 100 సార్ ఎందుకు ఇవన్నీ? కానీ గుజరాత్ లో పెద్ద బీజేపీ నేతలు, వారి అనుయాయులు, బిజినెస్ పీపుల్ ఎప్పుడైతే ఈ న్యూస్ వస్తుందని తెలిసే ముందే బ్యాంకులతో టైప్ పెట్టుకొని అంతా కూడా కన్వర్ట్ చేసుకున్నారు. 2000 నోట్స్ అన్ని కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. బ్యాంకుల్లో శుభ్రంగా అవన్నీ కూడా ఆర్బీఐకి వెళ్ళిపోయింది. కాబట్టి మనం వీటి మీద పెద్దగా డిస్కస్ చేయదు. కానీ నేనేమంటున్నానంటే ఓకే, డిజిటల్ కరెన్సీ ఈజ్ ఎంకరేజబుల్, బట్ ఎట్ ది సేమ్ టైం ఆల్ మీన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది ఉండాలి. ఇంకోటి తెలుసా, ఇది కోర్టుకి వెళ్తే నిలబడదు సార్. కరెన్సీ మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. ఆధార్ ఉందా? ఆధార్ మ్యాండేటరీ అని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది. ఆధార్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఆధార్ అనేది ఖచ్చితంగా అందరూ కూడా తీసుకోవాలన్న మ్యాండేటరీ ఇప్పటికీ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దాని ప్రయోజనాలు దానికి ఉంటే అందరూ అటువైపుకి వెళ్ళడానికి ఎంకరేజ్ చేయాలి. అటువైపు వెళ్ళింది, బట్ డోంట్ ఫోర్స్ చేయటం 100% అది కరెక్ట్ కాదు. ఇట్స్ ఇన్హ్యూమన్ అవుతుంది. ఇప్పుడు లక్ష్మణరెడ్డి గారు కానీ బాజీ గారు చెప్పారు, పూర్తిగా అవినీతి కట్టడి చేయలేకపోయినా కొంత శాతాన్ని అరికట్టొచ్చు. ముందు అవినీతి కట్టడి చేయాలన్నా దాన్ని ఏమంటారు, కమిట్మెంట్ ఉండాలి మన దగ్గర. అది లేనంతకాలం ఏమవుతుంది? ఇదిగో సెకీ ద్వారా 1750 కోట్లు, అమెరికా ఎఫ్ఐఆర్లు మనకి చెప్పాల్సి వస్తుంది పాఠాలు. ఇంత చండాలం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇందాక మీరు యూనివర్సల్ అన్నారు కదా, ప్రపంచవ్యాప్తంగా పరుగు పోయింది అప్పుడే. అఫ్ కోర్స్ మనం ఏం తుడిచేసుకుంటామండి, మోదీ గారు తుడిచేస్తాడు. మోదీ గారు అదాని తుడుచుకోడు, మోదీ గారు అదానికి వెళ్ళి తుడుస్తాడు. వదిలేసేయండి ఇది, అదంతా కూడా మీరు యాక్సెప్ట్ చేయలేనటువంటి నిజాలు అవన్నీ. లెట్స్ ఫినిష్ ఆఫ్ విత్ లాస్ట్ టాపిక్. సినిమా థియేటర్స్ బంధు సూత్రధారులు పాత్రధారులపై డిప్యూటీ సీఎం పవన్ ఉక్కుపాదం మోపుతున్నారు. సినిమా హాళ్ల బంధు వెనుక జనసేన వాళ్ళు ఉన్నా వదలొద్దని వీరమల్లు అయితే వార్నింగ్ ఇచ్చారు. పనిలో పనిగా థియేటర్స్లో దోపిడీపై డిప్యూటీ సీఎం దండయాత్ర ప్రకటించారు. థియేటర్స్లో ఫుడ్ ఐటమ్స్ ధరలపై నియంత్రణకు చర్యలను ఆదేశించారు. సినిమా హాళ్ల నిర్వహణను పగడ్బందీగా చేపట్టకపోతే చర్యలకు తీసుకోవాలని కూడా సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోనూ
గుత్తాధిపత్యం సాగుతుందనే విషయంపై విచారణ కూడా ఆదేశించడం జరిగింది. సార్ శరత్ చౌదరి గారు, ఇది యాక్చువల్గా డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవి. సో ఇదేమి ఒక జనసేన పార్టీకి సంబంధించిన అంశం కాదు, లేదంటే ఒక సినిమా హీరో పవన్ కళ్యాణ్ గారికి పరిమితమైనటువంటి సమస్య కాదు. ఇప్పుడు ఇది మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఈ థియేటర్స్ మేము బంద్ చేస్తామన్నప్పుడు మీరు దీని వెనక కనుక కుట్రకోణం ఉంటే ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమాని టార్గెట్ చేస్తారనేది ఒక్కటే కాదు ఇక్కడ అంశం. ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుంటే మరి ఈరోజు వైసీపీ వాళ్ళ ఆరోపణ చేస్తుంది ఏంటంటే, ఏదైతే వైసీపీ పాత్ర కూడా ఉందని చెప్పేసి అన్నారో, ఈరోజు లేటెస్ట్గా జనసేన వారిపై కూడా చర్యలు తీసుకున్నారు. ఆయన ముందే చెప్పాడు, జనసేన వాళ్ళు అంటే ఎవరున్నా కానీ చర్యలు తీసుకోవాల్సింది. డబ్బుకిను పార్టీకి సంబంధం ఉందండి. ఈరోజు ఆ వ్యాపారం అతను ఎవరైతే శాఖ అయ్యాడో అతను డిస్ట్రిబ్యూటర్ అట, ఎగ్జిబిటర్ అట, మరి ఎవరు సత్యనారాయణ అంటున్నారు జనసేన. సరే, పార్టీ నుంచి బహిష్కరించారు, క్రియాశీలక బాధ్యతలను తప్పించారు. ఓవరాల్గా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అనుకుంటున్నాం ఇటువంటి విషయాల్లో. వాళ్ళేదో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వగానే కట్టుకొని అక్కడి నుంచి ఒక 4 పెద్దోళ్ళు హీరోలు, 4 నిర్మాతలు వచ్చి రిక్వెస్ట్ చేయడం, అసలు ఇదేం చూద్దాం. ఇది మరి ఎక్కడ ప్రపంచం ఇంకెక్కడైనా ఉంటుందని తెలియదు. అంటే చిన్న సినిమా వాళ్ళు రాలేరు, వాళ్ళు అడగరు అంటే వాళ్ళకి రేట్లు పెంచరా? పెద్ద సినిమాల వాళ్ళు వస్తారు, వాళ్ళు మాత్రం ఖర్చు పెట్టేది. ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. అందుగురించి అనుకుంటా మొత్తానికైతే ఒక మంచి పరిణామమే. ఆయన వ్యక్తిగతంగా రావటాలు, రిక్వెస్ట్ లెటర్లు పెట్టాలు, రికమెండేషన్ లెటర్లు పెట్టడాలు, నవ్వటాలు, షేక్ హ్యాండ్ ఇవ్వటాలు, గిఫ్ట్లు ఇవ్వటాలు, ఇట్లాంటివి పక్కన పెట్టండి. ప్రాపర్ ప్లాట్ఫామ్ త్రూ రమ్మని చెప్పేసి అంటున్నారు. సో యాక్చువల్గా అయితే ప్రభుత్వం ఈ పాటికి కఠిన చర్యలు తీసుకోవాలేమో అనిపిస్తుంది సార్. శరత్ గారు ఒకసారి ఆడిషన్ సార్, ఇప్పుడు ఈ ఫిలిం ఛాంబర్ నుంచి ఎవరైనా సరే రావాలి, ఇండివిజువల్ గా రావద్దు అని అనేది పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు. ఈ పూర్తి వివాదంలో ఒక జనసేన లీడర్ కి సంబంధించిన హస్తం ఉంది అని చెప్పి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అని చెప్పి తను కూడా సస్పెండ్ చేసి విచారణ అయిపోయే వరకు తన సస్పెన్షన్ ఉంటది అని చెప్పారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ లేదా సినిమా హాల్ మొత్తం ఒక 4 చేతుల్లో ఉండటం. ఆ 4 అన్ని సినిమా హాల్ని లీజుల రూపంలో తీసుకొని టికెట్ 150 250 అనేది పక్కన పెడితే, ఓవరాల్ గా అక్కడ వచ్చి ప్రశాంతంగా కూర్చొని సినిమా చూసి ఇంటర్వెల్ లో దగ్గర 3 ఎక్కువ తీసుకుంటున్నారు. ఒక సినిమా టికెట్ 150 రూపాయలు అయితే జస్ట్ ఒక పాప్కార్న్ లేదా ఒక కూల్ డ్రింక్ తాగితే 1000 రూపాయలు అయిపోతుంది. సో వీటన్నిటికీ కూడా ఒక ధర నియంత్రణ అనేది ఒకటి ఉండాలి. ఓన్లీ టికెట్లు అప్పుడు మాత్రమే మీరు టికెట్లు రేట్లు పెంచాలి అని ఎలా అడుగుతున్నారు, సామాన్యులు జేబులకి చిల్లులు పడకుండా వాళ్ళు ఖర్చు పెట్టే సామర్థ్యం కూడా ఆలోచించుకొని అన్ని నియంత్రించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది చాలా హర్షించదగిన విషయం. ఎందుకంటే ఆయన ఎంతో ముందు చూపుతోటి ఆ డెసిషన్ ఒక డిప్యూటీ సీఎం గా కందుల దుర్గేష్ గారు వీళ్ళందరితో చర్చించిన తర్వాత ఆ డెసిషన్ చెప్పడం, మిగిలిన వాళ్ళు డిస్కస్ చేసుకొని గెట్ బ్యాక్ అవ్వండి అని చెప్పారు. ఈయన సూచనలు చేశారు. కానీ ఇక ఏదైనా సినిమా ధరలు కానీ ఏదైనా పెంచాలి అని అన్నా కూడా ఒక ప్రాపర్ ఛానల్లోనే రండి అని చెప్పారు. ఇంకొకటి కూడా ఏం చెప్పారు అని అంటే, ముఖ్యమంత్రి గారిని ఇదివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా వెళ్ళారు, ఏ విధంగా మాట్లాడారు, అలా ఆంధ్రప్రదేశ్ కి మేము మిమ్మల్ని ప్రాపర్ గా ఆహ్వానించి మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోండి అని చెప్తున్నప్పుడు ఆల్మోస్ట్ 4-5 సార్లు చెప్పినా కూడా ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారిని మీరు కలవకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ కొన్ని ప్రణాళికలు ఏదైనా రూపొందించుకోవడానికి ముందుకు రండి, అందరూ కలిసి అందరూ ఒక తాటి మీదే ఉండండి. మీరు ఒక 4-5గా విడిపోయి ఎవరి ఇష్టం వారిదే అన్నట్లుగా వెళ్ళొద్దు అని. ఎందుకంటే ఆ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర 1000 మంది ఉంటే వీళ్ళు ఒక మీటింగ్ పెడితే 100 మంది కూడా రాలేదు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. సో వాళ్ళు మేబీ నెక్స్ట్ 1-2 days లో అందరూ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి గెట్ బ్యాక్ అవుతారేమో అని అనుకుంటున్నాను. ఓకే బాజీ గారు, సో ఇది ఎలా చూడాలి సార్? ఒక సినిమా పరమైనటువంటి ఒక హరిహర వీరమల్లుకు సంబంధించి
అలా చూడాలా, లేకపోతే నిజంగానే పవన్ కళ్యాణ్ అన్నట్టు బ్రాడ్ ఆస్పెక్ట్లో యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. థియేటర్లో ఆ స్థాయిలో తినుబండారాలు, కూల్ డ్రింక్స్ యొక్క రేట్లు ఇప్పుడు కొత్త సమస్య కాదు, ఎప్పటి నుంచో ఉంది. మరి ఇప్పుడే దృష్టికి వచ్చినట్లుగా చెప్తున్నారు, అదొకటి. రెండోది, నిన్న దిల్ రాజు గారు ప్రెస్ మీట్ ద్వారా మేము కాదని వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రూఫ్లు చూపించుకుంటున్నారు. ఇంకా మాట్లాడితే నా స్థాయి పెరిగిపోయిందని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు. దాంట్లో దాన్ని ఏమంటారు, ఏదో ఒక పొగరుగా మాట్లాడినట్టు ఉంది తప్ప నా స్థాయి మీ స్థాయి కాదు, నేను ఎప్పుడో దాటేసాను అంతర్జాతీయ స్థాయి అని చెప్పేసి ఆయన ఎంత మొనోపోలీగా వ్యవహరించాడో అందరికీ తెలిసిందే. అదే అంటున్నా, ఇప్పుడు ఎంత గవర్నమెంట్ నుంచి ఎంకరేజ్మెంట్ కనపడిన వాళ్ళు ఇప్పటి వరకు అటువంటి రెసిప్రోకల్ ఇది చూపించలేదంటే రియాక్షను. సినిమా వాళ్ళ యొక్క అవకాశవాదం ఏ స్థాయిలో ఉంటుందో, ముందు కనపడేది ఒకటి, వెనక కనపడేది ఇంకొకటి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలేమో. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా బాగా దగ్గర నుండి చూసుంటారు కాబట్టి ఆయన ఎప్పుడు ఇలాంటి వాటిని కొద్దిగా డిస్టెంట్గానే ఉంటున్నారు, మెయింటైన్ చేస్తున్నారు. సార్, ఓవరాల్గా ఇప్పుడు ఏదైతే ఈ థియేటర్స్ ఇష్యూ ఉందో, సీజ్ ది షిప్ కి అట్లాగే షట్ ది థియేటర్స్ కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏమైనా ఉందా అనేది నా అనుమానం. ఎందుకంటే ఇది కాకినాడ నుంచే ఈ ఏదేదో వార్తలు వస్తున్నాయి, కాకినాడలోనే ఈ ఆలోచనకు అంకురార్పణ జరిగిందని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నోటి నుంచి వచ్చిన సీజ్ ది షిప్ కి ఈ థియేటర్లు యాజమాన్యాల ఒక సంఘం ఉంది, ఆ సంఘం నుంచి వచ్చిన షట్ ది థియేటర్స్ ఫ్రమ్ జూన్ అనే దానికి మధ్య ఖచ్చితంగా సంబంధం ఉంది. దీన్ని మనం చాలా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా కూడా రేపు రాబోతుంది. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, అది కూడా ఉంది. యాక్చువల్గా ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ గారితో కొంత రాజకీయ నాయకుల కుటుంబానికి ఉన్న తలెత్తిన సంఘర్షణ అనుకోండి, వివాదం అనుకోండి, దాని పర్యవసానంగానే ఇప్పుడు ఆయన నటించిన ఈ సినిమా వస్తున్నప్పుడు వచ్చిన ఈ డైలాగ్స్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఎవరికైనా. కానీ ఇది చాలా లోతుగా వెళ్ళాలి, విశ్లేషించాలి, విచారణ జరపాల్సిన అవసరం ఉంది. మీరు ఇందాక చెప్పినట్లుగా దిల్ రాజు గారు మాట్లాడిన మాటలు, దిల్ రాజు గారి అంతా కూడా కొంత ఆకతాయిగా, హేళనాపూర్వకంగా ఉంది, అహంకార పూర్వకంగా ఉంది తప్పించి వేరే కాదు. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పడతాం కాదు, పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా నటించారు, ఆయనకి ఏదో డబ్బులు ఇచ్చేసారు, అయిపోయింది. అక్కడ యాతన పడేది ఎవరు? ఆ సినిమాలు సరిగ్గా ఆడకపోతే దాని మీద ఆధారపడిన అనేక విభాగాలు ఉన్నాయి, కార్మికులు ఉన్నారు, ఫైనాన్షియర్స్ ఉంటారు, వీళ్ళందరూ దెబ్బతింటారు. అట్లాగే ఏంటంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే డిస్కషన్ చేసుకోవాలి. థియేటర్స్కి ఇబ్బందులు నిజంగా ఉన్నాయి, ఎగ్జిబిటర్స్కి నిర్మాతల మండలికి మధ్య సంఘర్షణ ఉంది, అభిప్రాయ భేదాలు ఉన్నాయి, సెట్ అవటం లేదు, దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అదొక వేరే ప్లాట్ఫామ్, వేరే సంబంధించిన అంశాలు ఉన్నాయి దానికి. ఇవాళ థియేటర్స్కి ఎవరు జనరేటర్లా సెల్ ఫోన్లో చూసేసుకుంటున్నారు, సినిమా హాల్లో టీవీల్లో పెట్టుకొని చూసేస్తున్నారు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద వెళ్ళిపోతున్నారు. ఎవరు థియేటర్లో పూర్వంలాగా ఏదో అద్భుతమైన సినిమా బాగా హైప్ క్రియేట్ చేస్తే వారం ఆడిచ్చి ఏదో పోగేసుకుంటున్నారు తప్ప నార్మల్ సినిమాలన్నీ కూడా అట్రా ఫ్లాప్ అవుతున్నాయి, డబ్బులు రావటంలా. సినిమా ఇండస్ట్రీ సమస్యలు వేరు, కానీ కక్షపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు వస్తుంది కాబట్టి దాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్న కక్షపూర్వకంగా కనుక థియేటర్స్ మీద కనుక జూన్ 1 నుంచి అని ఆ డేట్ పెట్టుకుంటే మాత్రం అది తప్పు. ఖచ్చితంగా ప్రోబ్ చేసి వాళ్ళని పనిష్ చేయాల్సిందే. అలాగే ఇంకొక ముఖ్యమైన అంశాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం నేపథ్యంలో చక్కగా థియేటర్ల వాళ్ళ మీద కూడా చక్కటి దాడి చేశారు. ఏంటంటే మనం 250 రూపాయలు పెట్టి పాప్కార్న్ ప్యాకెట్లు, 200 రూపాయలు పెట్టి కూల్ డ్రింక్ సీసాలు, అట్లాగే ఏదన్నా పిల్లలు కేక్ అడిగితే అది కొనాలంటే చురుక్కుమని చేతులు కాలే రేట్లు, వీటన్నిటిని అరికట్టాల్సిన అవసరాన్ని కూడా ఈ అనౌన్స్మెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. కేవలం ఈ అంశాన్ని ఇంతటితో వదలకుండా ఖచ్చితంగా మల్టీప్లెక్స్ల్లో మంటెత్తే రేట్లను తగ్గించి ఆ రేట్లు దించి నార్మల్ గా తినుబండారాలన్నీ కూడా నార్మల్ ప్రైస్ వచ్చేటట్టు ప్రభుత్వం గట్టి కృషి చేయాలి. ఈ ఇష్యూ సమస్య పోయిన తర్వాత కూడా దీన్ని వదిలేయకుండా ఏదైతే మల్టీప్లెక్స్ థియేటర్స్ లో కానీ, మామూలు థియేటర్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో కానీ ఈ అదిరిపోయే రేట్లను తగ్గిస్తే గానీ జనం కొంచెం నిజంగా అండి ఇప్పుడు కొత్త సినిమా వస్తే థియేటర్లో చూస్తే ఆనందం వేరు.
మా పోటాలను 6 వెళ్ళాలంటే థియేటర్లు ఎలా కూడా టికెట్లు తీసుకుని వెళ్తాం ఆన్లైన్ లో బుక్ చేసుకొని. కానీ ఇంటర్వెల్లో ఏదైనా తినాలంటే కూల్ డ్రింక్, ఒక వాటర్ బాటిల్, మేము ఏదైనా బాటిల్ ఇంటి దగ్గర తీసుకెళ్తే బయటపడేస్తారు. అక్కడ కొనుక్కోవాలి ఖచ్చితంగా. 200 రూపాయలు పెట్టి నీళ్ళ బాటిల్. ఈ రకమైన దోపిడీ జరుగుతుంది థియేటర్స్ లో. దీన్ని ఖచ్చితంగా అరికట్టాలి. అట్లాగే థియేటర్స్ లో ఏదో బెనిఫిట్ షోలో లేకపోతే అభిమానుల కోసం షోలు తప్ప మిగతా షోస్ లో ఏంటంటే రీజనబుల్ ప్రైస్ ఉండాలి. టికెట్ల రేట్లు అబ్నార్మల్ ప్రైస్ ఉండకూడదు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దీని మీద ఆ కోణంలో చర్యలు తీసుకోవాలి. ఇప్పుడైతే నేను అనుకోవటం థియేటర్ల బంద్ అనేది జూన్ 1 నుంచి ఉండబోదు. ఖచ్చితంగా థియేటర్లు ఓపెన్ అవుతాయి, సినిమాలు ఆడతాయి. కానీ ఏంటంటే సినిమాలు ఎన్ని రోజులు ఆడినా ఆడకపోయినా కానీ ఈ అంశాన్ని ఇంతటితో వదలకుండా థియేటర్ల ఏదైతే ఉందో థియేటర్లో ఉన్న ఇష్యూస్ ని అడ్రస్ చేశారు కాబట్టి వాటిలో పారిశుద్ధ్యం చేయటం, శుభ్రంగా ఉంచడం కానివ్వండి, థియేటర్ల మెయింటెనెన్స్ కానివ్వండి, అక్కడ ఉన్న తిరుబండరాలకు అమ్మకాల్లో కంట్రోల్ గా నియంత్రణ కానివ్వండి, ఇవన్నీ జరిగేటట్లు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలనేది నేను కోరుకుంటున్నానండి. రైట్లీ సెట్ సార్. అయితే నాకు ఒకటి గుర్తొచ్చింది, లక్ష్మణరెడ్డి గారు గతంలో విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసినేని నాని గారు అప్పట్లో చాలా దీని మీద ఫస్ట్ టైం అనుకుంటా ఛానల్ క్రితం ఇది ఈ రకమైన దోపిడీ ఏంటని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ కోక్ బాటిల్ మీద ఎంఆర్పి ఒక 20 రూపీస్ ఉంటుంది, కానీ 50 రూపీస్, 60 రూపీస్, 70 రూపీస్, దానికి అంతు పొందులు. అలా దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు అప్పుడు ఎంఆర్పి రేట్లకి ఇవ్వాలని ఒక డెసిషన్కి వచ్చారు. వాటర్ బాటిల్ కానీ అంటే బాటిల్ క్లోజ్ అయి ఉండాలి. కానీ తెలివి వీళ్ళు ఏం చేశారు, ఈ బాటిల్స్ పెడితే ఎంఆర్పి రూల్ వర్తిస్తుంది కదా అని చెప్పేసి లూజ్ కూల్ డ్రింక్స్ అమ్మడం స్టార్ట్ చేశారు. అంటే ఇది బీర్ ఏదైతే ఎలాగైతే డ్రాట్ బీర్ అమ్ముతారో ఫ్రెష్ బీర్ లాగా సేమ్ అదే టైప్లో కోక్, స్ప్రైట్, థమ్స్అప్ అని చెప్పేసి లూజ్ కూల్ డ్రింక్స్ అనమాట. దానికి మళ్ళీ ఈ నియమం వర్తించదు. మళ్ళీ యథావిధి ఒక గ్లాస్ 200 ml గ్లాస్కి 50 రూపీస్, 70 రూపీస్. కావాలని చెప్పేసి ఈ కోక్ బాటిల్స్ ఎంఆర్పి ఉన్నటువంటి వాటిని అవైలబుల్గా లేకుండా అక్కడ అందుబాటులో ఉంచకుండా ఈ రకమైన లూజ్ కూల్ డ్రింక్స్ తాగాలనే టైప్లో ఏదో దేనికి దానికి ఒక ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు బాజీ గారు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు కనుక టోటల్గా అన్ని విషయాల మీద దృష్టి పెట్టి ఇది ఎక్కడితో వదిలేయకుండా ఉంటే కనుక మళ్ళీ ప్రేక్షకులు థియేటర్లకి క్యూ కడతారనే దానికి కొంత ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందేమో అనుకోవచ్చు సార్. అంటే భారతదేశంలో అత్యధిక సినిమా హాల్స్ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వాటిలోనే దాదాపు 3వ వంతు కమర్షియల్ కాంప్లెక్స్లు గాను లేక గృహాల సముదాయంగాను రకరకాలుగా వాటిని మార్చేశారు. అవి నడవక ముందుకెళ్ళలేని పరిస్థితి. ఈరోజు ఒకనాడు సినిమా రిలీజ్ కావటం అంటే ఫిల్మ్లు, రీల్స్, ఆ రీల్స్ తయారు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. కానీ ఈరోజు డిజిటల్ ఫిల్మ్ వచ్చిన తర్వాత ఒకేసారి 6,000 థియేటర్లకి, ప్రపంచం అంతా 7,000 థియేటర్లకి, 5,000 థియేటర్లకి పంపించటం, మొదట 5-6 రోజుల్లోనే ఆ డబ్బంతా వచ్చేట్టుగా చూసుకోవటం. ఈ 5-6 రోజులు డబ్బు రావాలంటే సంబంధిత మంత్రినో కలిసి 100 రూపాయల టికెట్ని 300, 400 చేసి ఈ మొదటి 5 రోజులు ఈ రేట్లు ఉంటుందని చెప్పించి ప్రజల నుంచి విపరీతమైన దోపిడీ చేశారు. దానికోసం ముఖ్యమంత్రి కూడా ఎదురు చూస్తుంటారు. ఇంకా చిరంజీవి గారు నా దగ్గర రాలేదే, లేక ఇంకా మహేష్ బాబు రాలేదే, వచ్చి నాకు సక్రంగా నమస్కారం పెట్టలేదే, ఇలాంటి ఆలోచనలు కూడా గతంలో మనం చూసాం. అలా కాకుండా ఏ సినిమాకి అధికంగా ధరలు పెంచే హక్కు అటు ముఖ్యమంత్రికి కానీ ఇంకా ఎవరికి కానీ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బు ఎవరిది? పేద ప్రజలు, సామాన్య ప్రజలు. మన పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయితే ఆ క్యూర లైన్లో చూస్తే మనకి అంతా దళితులు, గిరిజనులు, ముస్లింస్, అతి పేదలంతా కనపడతారు. వాళ్ళ జేబుల నుంచి 100 రూపాయల సినిమా టికెట్ని 200కి, 300కి, 400కి కొనిపించే అధికారం మీకు ఎక్కడిది? అలా కొనిపిస్తూ తద్వారా వాళ్ళకి మేలు చేస్తున్నట్టుగా చూస్తూ ఆ మేలుని రాబోయే ఎన్నికల్లో ఉపయోగించుకుందా అనే ఆలోచన తప్పితే ఇంకోటి కనపడలేదు. ఈ సంవత్సరం కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది. ఈ సంవత్సరం నుంచి అన్ని థియేటర్లు
కూల్ డ్రింక్స్ కానీ పాప్కార్న్ కానీ ఏది తీసుకున్నా కూడా 3 లీటర్లు 4 లీటర్ల రేట్కి అమ్ముతా ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేసిన అవసరం ఉంది. కేవలం ఇప్పుడు క్షణిక ఆవేశంలో వెంటనే నిర్ణయాలు తీసుకొని మీరు యాక్షన్ తీసుకోండి, తనిఖీలు చేయండి అని ఇప్పుడు చెప్తున్నాం. కానీ 1 year నుంచి కూడా మనం ఆలోచించాలి. 1 year నుంచి కూడా ఈ దోపిడీ కొనసాగుతాం. ముఖ్యంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. నాయకులు, మన సినిమా యాక్టర్లు, హీరోలు వాళ్ళు వచ్చి వ్యక్తిగతంగా చెప్పకుండా చిత్ర పరిశ్రమ, అక్కడ ఉన్న ముఖ్యమైన సంఘాలు వాళ్ళు రిప్రజెంట్ చేయాలని చెప్తున్నారు. నా విజ్ఞప్తి ఏంటంటే, జనచైతన్య వేదిక ఎవరు రిప్రజెంట్ చేసినా కూడా ఏ సినిమాకు కూడా ధరలు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకూడదు, అలా ఇవ్వకూడదు. ఇప్పటికే చాలా మంది మధ్యతరగతి పెద్దవాళ్ళందరూ కూడా టీవీలో చూస్తున్నారు, ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తున్నారు, నెట్ఫ్లిక్స్లో చూస్తున్నారు. 4 రోజులు అయితే ఆ సినిమా మన టీవీలోకి వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అంత తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజల మీద, వినియోగదారుల మీద, ప్రేక్షకుల మీద దాడి చేయకూడదని నా విజ్ఞప్తి. ఓకే లక్ష్మణ్ రెడ్డి గారు. కిషోర్ గారు, కంక్లూడ్గా వచ్చేసేద్దాం. ఇప్పుడు ఒక విమర్శ వినపడుతుందండి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో రేట్లు పెంచడం, తగ్గించడం ఇదంతా కూడా ప్రభుత్వం సంబంధం, అసలు సినిమా వాళ్ళు ఏం చేయాలనేది ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది ఏంటి, మరి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సినిమా పరిశ్రమ మీద ఆయన ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నారు, ఈ రకమైనటువంటి జులుం ప్రదర్శిస్తున్నారు అనేది వైసీపీ వాదన. ఎలా చూస్తారు? టీడీ చేసి చివరికి ఇంత చేస్తే ఈ కుట్రకోణం వెనకాల ఆ జనసేనకు సంబంధించినటువంటి సత్యనారాయణ అనే వ్యక్తి ఉన్నాడు, చూసారా అని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు? మీకు బూమరాంగ్ అయిందా? లేదు సార్, పాత సమస్యకి ఈ సమస్యకి తేడా ఉంది. ఈరోజు భారత సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది, దీనిలో ఎవరికి సందేహం లేదు. ఇక్కడి నుంచి నార్త్ డైరెక్టర్లు, ఇక్కడి నుంచి నార్త్ వాళ్ళు మనల్ని తీసుకెళ్తున్నారు, మన యాక్టర్స్ మాడుకుంటున్నారు. మన సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడుతుంది. వీళ్ళు తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విషయం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు టికెట్ల విషయం చర్చించిన విషయం ఏంటంటే, సాంకేతిక విలువలు పెరిగిపోతున్నాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి. 10 మందికి అన్నం పెట్టే కళాకారుడు 10 మందిని ఉపయోగించి చేసినప్పుడు 10 రూపాయలు పెంచే పడుతుంది. దాని విషయం ఫిల్మ్ ఛాంబర్ ద్వారా చర్చించుకోండి. అదే విధంగా హాళ్లలో దోపిడీ గురవుతున్నారు, దాన్ని రక్షిస్తామని చాలా నిజాయితీగా ఈరోజు చెప్పారు. ఈరోజు సారిందాక చెప్పినట్టు 300-400 పెట్టి మనం టికెట్లకు పోయినా కూడా ఒక మధ్య తరగతి చిన్న ఫ్యామిలీలు కానీ, ఎక్కువగా ఫ్యామిలీస్ కి అట్రాక్ట్ అయ్యేదంతా కూడా చిన్న ఫ్యామిలీసే. ఆ వారాంతరం మొత్తం కూడా కష్టపడి వారం చివరిలో ఆట విడుపు కోసం సినిమాలకు వెళ్ళడం జరుగుతుంది. అంత సాంకేతిక విలువలతో ఈరోజు సినిమా నిర్మించబడుతుంటే, సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలంటే, పిల్లలు ఏదైనా అడిగితే కొనాలంటే చాలా కష్టంగా ఉంది. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. నాట్ ఓన్లీ కూల్ డ్రింక్స్, మీరు అన్నట్టు ఎంఆర్పి ఉన్నాయని చెప్పి కూల్ డ్రింక్స్ అక్కడక్కడ తయారు చేసి ఇచ్చినప్పటికీ ఒక కేక్ కానీ, ఒక స్వీట్ కానీ రెస్టారెంట్ కి పోతే ఎంత అవుతుందో దానికి డబల్ అవుతుంది. ఖచ్చితంగా దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇంకపోతే మన వ్యక్తిగతంగా ఎవరిని ఉపేక్షించేది, ఒక సినిమా ఖర్చు ఎక్కువైనప్పుడు ఆ సినిమా ఖర్చు తాలూకు ఫిల్మ్ ఛాంబర్ తో చర్చించుకొని, ముఖ్యమంత్రితో చర్చించుకొని ఏ విధమైన వెసులుబాటు కావాలో, పర్సనల్ గా ఎవరిని నేను అలౌ చేయను అని చెప్పడంలో కూడా ఆయన నిజాయితీ తెలుస్తుంది. ఈ రోజు ఆయన సినిమా గురించి ప్రత్యేకంగా ఆయన ప్రేమించాల్సిన అవసరం లేదు సార్. ఒకవేళ దాన్ని సినిమా రంగాన్ని తల్లిగా భావించి అత్యున్నత స్థానానికి వెళ్ళినా కూడా ఈ రోజు సినిమాని ఆయన మైండ్ లో పెట్టుకోలేదు. పేద ప్రజల అభ్యున్నతే జయంగా ముందుకు నడుస్తున్నాడు. తండాల్లో రోడ్లు వేస్తే బాక్స్ ఆఫీస్ హిట్ అయినట్టే ఫీల్ అవుతున్నారు. 100 days ఫంక్షన్ ఎప్పుడంటే ఆ బుర్రలో తిరిగినట్టే ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఆయన ఉద్దేశం 10 మందికి ఉపయోగపడేదిగా ఉండాలి అని. ఈ రోజు తెలుగు ప్రజలు గర్వించేటట్టు, ప్రపంచవ్యాప్తంగా గర్వించేటట్టు సినిమాలు తీస్తున్నారు. దీని నిర్మాణ వ్యయానికి టికెట్ల రేట్లు పెంచుకోవాలి కానీ ఏ కష్టం చేయకుండా ఇప్పుడు సినిమా హాళ్లలో ఇంత రేట్లు పెట్టేసి, కొంతమంది పేషెంట్లు ఉంటారు, వాటర్ బాటిల్ కొనాలంటే 40 రూపాయలు 50 రూపాయలు అవుతాయి. అభిమాన నటుడు బాగా ఫేమస్ అయిన సినిమాను కూడా హాళ్ళకెళ్ళి చూసే సంస్కృతి చిన్నగా నశించిపోతుంది. ఓటీటీల్లో అంత విలువలు మనకు కనపడకపోవచ్చు. టీవీల్లో ఇళ్లలో కూర్చొని మనం సినిమా చూసేటప్పుడు అంత విలువలు కనిపించకపోవచ్చు. దాన్ని బయట చూడాలంటే థియేటర్ కంపల్సరీ. థియేటర్ లో వాళ్ళు ఆ నిర్వహణకి ఎంత ఖర్చు అవుతుందో దానికి 4-5 ఎక్కువ ఈ తిరుబండారాల విషయంలో అయితేని, పార్కింగ్ విషయంలో కానీ విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడతారు. ఈ రోజు ప్రక్షాళన స్టార్ట్ అయింది. ఖచ్చితంగా కూడా వీటన్నిటిని అందుబాటులో తీసుకురావాలి. అదే విధంగా ఫిల్మ్ ఛాంబర్ చర్చించుకొని
అన్ని సినిమాలు ఒకటి కాదు, అన్ని సినిమాల ఖర్చు ఒకటి కాదు. ఈరోజు బాహుబలి, RRR లాంటి సినిమాలు చిన్న సినిమాలతో కంపేర్ చేసే పరిస్థితి లేదు. ఏదైనా మీ ఖర్చు విషయంలో, టికెట్ల విషయంలో రేట్లు పెంచుకోవాల్సి వస్తే ఫిలిం ఛాంబర్ ద్వారా సీఎం అంటే రాష్ట్రానికి పెద్ద ఆయనే కాబట్టి ఆయనతో చర్చించుకోవాలని చెప్పి చాలా నిజాయితీగా చెప్పారు. దీన్ని అందరూ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనిలో వక్రీకరించాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఉన్న సమస్య టికెట్ పెంచుకోకూడదు, 10 రూపాయలు పెంచాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే గత 10 సంవత్సరాల ముందు కూడా 10 రూపాయల టికెట్ లేదు. VROలను పెట్టి కక్షపూర్తిగా ఆయన చేసిన పరిస్థితి మనం గమనించాము. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం రోజులు గుర్తురాని సమస్యలు పవన్ కళ్యాణ్ గారి సినిమా దాదాపు 2-3 సంవత్సరాల తర్వాత ఇంకా 2-3 సినిమాలే చేస్తానంటున్నాడు ఆయన కూడా లేదు. ఏదైతే కమిట్మెంట్ ఇచ్చున్నాడో ఆ కమిట్మెంట్ అయిపోయిన తర్వాత నాకు సినిమాల ఉద్దేశమే లేదు. ఎప్పుడైనా మేము సభలో పోయినప్పుడు ఓజీ గీజీ అని అరుస్తున్నా కూడా ఓజీ కాదు, గవర్నమెంట్ ఫామ్ కావాలి, పేదలకు న్యాయం జరగాలనే రీతిలో ఆయన ఉన్నాడు. ఆయన సినిమాని కలిపి చూడాల్సిన అవసరం లేదు. సినిమా కోసం ప్రత్యేకంగా మాట్లాడట్లేదు. దాన్ని తల్లిగా భావించినప్పటికీ ఈ రోజు ప్రజాసేవే ధ్యేయంగా భావిస్తున్నారు. దీన్ని అందరూ గమనించాలి. ఆయన ఏదైతే మాట్లాడారో అది అక్షర సత్యం, చాలా నిజాయితీగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా జరిగి తీరాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్లీ సెట్ సార్. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ జాయిన్. కిషోర్ గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, బాజీ గారు అండ్ శరత్ చౌదరి గారు, ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.